మొదటి విషయం 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది. 12 ఏళ్ల కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే. ఉద్యోగాలు ఇవ్వకపోగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి సూర్యకాంత్ మిశ్రా గారు ఈ నిరుద్యోగులందరూ కూడా కాక్రోచుల్లాగా వెంటబడి తిరుగుతున్నారు, కాక్రోచుల పీడ పట్టింది దేశానికి అని చెప్పి మాట్లాడిండు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వాన్ని అనాల్సినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిరుద్యోగులనే మాట జారిండు కదా, కాబట్టి మా కాక్రోచుల సత్తా ఏమిటో చూపిస్తామనేటువంటి పద్ధతులలో కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక మాధ్యమం కేంద్రంగా ఏర్పడినటువంటి ఒక పొలిటికల్, అంటే ఓటింగ్లో పాల్గొనే పార్టీగా రిజిస్టర్డ్ కాకపోయినా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పెద్ద పార్టీగా అవతరించింది. భారతదేశంలో బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ఫాలోవర్స్ పెంచుకున్నటువంటి పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ ఉంది. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్లలో న్యాయం ఉంది, వాస్తవం ఉంది, నిజం ఉంది, ధర్మం ఉంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీగా చెప్పింది ఏమిటి? నీట్ పేపర్ లీకేజీ వల్ల 22 లక్షల మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నష్టపోయారు. 22 మంది విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి భవిష్యత్తు భావి భారత పౌరులు నిండు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మీ యొక్క పేపర్ లీకేజీ కారణంగా, ఇదొక్కటే కాదు, ఈ బీజేపీ ఈ కాలంలోనే 3 సార్లు పేపర్ లీకేజ్ అయింది. 1 కోటి మంది దాకా విద్యార్థులు ఈ పేపర్ లీకేజీల వల్ల నష్టపోయారు. కాబట్టి పేపర్ లీకేజీలు వరుసగా జరుగుతున్నాయి, మీరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ముఖ్యమైన డిమాండ్ ఆధారంగా వాళ్ళు వచ్చారు. ఆ డిమాండ్లో న్యాయం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో దేశంలో రైలు ప్రమాదం పెద్ద ఎత్తున 1954లో రైలు ప్రమాదం జరిగితే ఎవరు డిమాండ్ చేయకముందుకే లాల్ బహదూర్ శాస్త్రి, నేను కేంద్ర రైల్వే మంత్రిగా విఫలమయ్యాను, ఇంత రైలు ప్రమాదం జరిగింది, ఇంతమంది చనిపోయిళ్ళు అని చెప్పేసి ఆయనే రాజీనామా చేశారు. మనకు స్వాతంత్రోద్యమ కాలం స్ఫూర్తితో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఆ పాత్ర నిర్వహించారు. ఎందుకంటే వాళ్ళు స్వాతంత్ర సంగ్రామంలో నిలబడ్డ వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఉన్మాదాన్ని తలకెక్కించుకున్నటువంటి వాళ్ళు, ఒక నియంత పోకడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. చాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రంలో చాలాసార్లు పేపర్లు లీక్ అయినాయి. దీని మీద బాధ్యులను చర్యలు తీసుకుంటే చాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి క్షమాపణ చెప్తే చాలు, దీనిలో రాజీనామా చేయాల్సినంత కుంపలేం మునిగిపోతుందని చెప్పేసి నిన్న మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. బండి సంజయ్ గారి కూతురు, కొడుకు, లేదంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ యొక్క కూతురు విదేశాల్లో అమెరికాలో చదువుకుంటుంది. బండి సంజయ్ కొడుకు పాత్ర ఏంటో ఇంతకుముందు సమాజానికి తెలుసు. కాబట్టి తన కొడుకు పాత్రని దేశమంతా నిర్వహించాలనే భ్రమల్లో ఒకవేళ ఉంటే మిగతా స్టూడెంట్స్ అందరూ ఆ పాత్ర ఏమి నిర్వహించరు, అట్లేమి ఉండరు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం చదువుకుంటారు, ఉద్యోగాలు రావాలని కోరుకుంటారు, డాక్టర్లు కావాలనుకుంటారు, ఇంజనీర్లు కావాలని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళు విద్యార్థులు. అట్లాంటి విద్యార్థుల భావి భవిష్యత్తునే నాశనం చేసినప్పుడు మేము రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈసారి ఎన్నికల్లో ఓటు చోరీ జరిగింది పశ్చిమ బెంగాల్లో, కాబట్టి మీరు వెనక్కి తగ్గండి, మీరు ఫెయిల్ అయ్యిళ్ళు కాబట్టి ఇంకోసారి ఎన్నికలు పెట్టమని చెప్పేసినట్టు అంగీకరిస్తారా? అంగీకరించండి, మీరు పనికిరారని చెప్పి మేము అంటున్నాం. ఎన్నికలైతే ఒక పాత్ర, పేపర్ లీకేజీలు అయితే మరొక పాత్ర, ఏమిటి అర్థం? అందుకని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానే దీనికి పూర్తి బాధ్యత వహించాలి, రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే ఎందుకు చేయవు? నువ్వు నియంతవా? నువ్వు ప్రజాస్వామ్య దేశంలో లేవా? ప్రజల ఓట్లతో గెలవలేదా? నీకు బిడ్డలు లేరా? నీకు విద్యార్థులంటే నీకు అంత చులకనా? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? లక్షలు కోచింగ్లలో పోసి వాళ్ళు ఎంట్రన్స్లలోకి దిగారు. అసలు వాళ్ళందరూ విద్యార్థులు కానే కాదు, నీటి బాధితులు కానే కాదు, ఉగ్రవాదులు ఈ దేశంలో కానే కాదు, వాళ్ళు బయట నుంచి నిధులు తీసుకొని ఫండ్స్ తీసుకొని ఉద్యమాలు చేస్తారు అని చెప్పి బీజేపీ గోధి మీడియా చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం. జీవితాంతం ఈ పద్ధతిలోనే వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. ఫేక్ వీడియోలు చేస్తుంటారు, ఫేక్ మనుషులు సృష్టించారు. సోషల్ మీడియాలో అబద్ధాలని, అసత్యాల్ని, అవాస్తవాల్ని ప్రచారం చేయటం కేంద్రంగానే వాళ్ళు చేస్తారు. అక్కడ ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అవుతారా, లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అవుతారు, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలో పార్టిసిపేట్ చేశారు కదా. 3 నెలల పసిబిడ్డను వేసుకొని ఒక ఆమె వచ్చింది, చాలా క్లియర్గా పాల్గొంటున్నది. ఆమె కూడా పాల్గొన్నది కదా. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆందోళన దిగారు కదా. మిడిల్ క్లాస్ మధ్యతరగతి ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు కదా. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సినీ యాక్టర్లు దీన్ని ఖండిస్తున్నారు కదా. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కదా. మీరు వీళ్ళందరూ కూడా వాళ్ళేనా? నిన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్కరూ విదేశీయులను, దేశద్రోహులను, రాజద్రోహులను మాట్లాడటం అంటే అసలు ప్రశ్ననే బంద్ చేయాలని చెప్పేటువంటి ఆలోచన కలిగినటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ.
నువ్వు ప్రశ్న ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలని చెప్పేటువంటిది ఆలోచించాల్సింది పోయి ఇంత వ్యతిరేకత వస్తుంటే, ఇంత డిమాండ్ వస్తుంటే కూడా ప్రధానమంత్రి కనీసం మేము కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేస్తాం, తొలగిస్తామని చెప్పకుండా మేము క్యాబినెట్లో మాట్లాడుకుంటాం. కేంద్ర మంత్రులు, యూనియన్ మినిస్టర్లు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ కానీ డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి జంజీ తరాన్ని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతాం. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ప్రధాని రాజీనామా చేయాలనేది మా డిమాండ్. ప్రధాన్ రాజీనామా చేయకపోతే ప్రధాని రాజీనామా చేయాలి. చాలా క్లియర్. 25 రోజుల తర్వాత మాట్లాడిన నోరు విప్పిండు, కాలు కదిపిండు. నీరో చక్రవర్తి పియానో వాయిస్తాడు. ఒక నగరం అంతా కాలిపోతూ ఉంటే పియానో వాయించుకుంటూ కూర్చుంటాడు. నరేంద్ర మోడీ పాత్ర దేశంలో ఆ రూపంలో ఉంది. ఎంతమంది విద్యార్థుల తలలు పగిలినా, కాళ్ళరెక్కలు విరిగిపోయినా, పోలీసులు లాఠీలు జురిపించినా, రక్తం పారుతున్నా కానీ నరేంద్ర మోడీ మాత్రం నోరు మెదపలేదు, కాలు కదపలేదు. ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, ఆమరణ నిరాహార దీక్ష అనేటువంటిది ఒక మౌన పోరాటం. అది ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఒక పౌరుడు బలైపోతే, ఆయన మేధావి, ఇంజనీరు, శాస్త్రవేత్త, అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి సోన్ వాంగ్చుక్ ఆ నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. గతంలో మీరు ఎవరు నిరాహార దీక్ష చేసినా కొన్ని ఫలితాలు వచ్చినాయి. మీరు చూశారు కదా, గతంలో గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసిండు, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, నిరాహార దీక్ష చేసిండు. అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాములు ఒక నిరాహార దీక్ష చేసిండు. ఇలాంటి వాళ్ళు దీక్షలు చేసిన ప్రతి సందర్భంలో ఏదో ఒక రిజల్ట్ వచ్చింది. చాలా రిలే దీక్షలు జరుగుతున్నప్పుడు కనీసం అధికారులు ఆ దీక్ష శిబిరం దగ్గరికి వచ్చి ఈ పరిష్కరించమని చెప్పేటువంటి మాట చాలా సందర్భాల్లో చెప్పినటువంటివి ఉన్నాయి. కానీ 22 రోజుల పాటు సోన్ వాంగ్చుక్ దీక్ష చేస్తే కనీసం ఒక అధికారి పోలేదు, ఒక మంత్రి పోలేదు, ప్రధానమంత్రి పాలన నోరెత్తి మాట్లాడలేదు. ప్రధానమంత్రి పాత్ర ఎప్పుడైనా మణిపూర్లో రోజు పొద్దున లేస్తే భారత్ మాతాకి జై అంటారు. 2 మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేస్తే మాత్రం నరేంద్ర మోడీ మాట్లాడలేదు, నోరు మెదపలేదు. కనీసం ఇప్పటికి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ ఘోరకెలి జరిగి, ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సోను వాంగ్చుక్ ఏదైతే చేస్తున్నటువంటి దీక్ష ఉందో అది దేశం కోసం జరుగుతున్నటువంటి దీక్ష, మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి దీక్ష. ఈనాటి తరం కాదు. విద్యార్థులు ఏమంటున్నారు చాలా క్లియర్గా, మాకు మతం వద్దు, గతం వద్దు, మా భవిష్యత్తే మాకు కావాలని చెప్పేసి అని అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాలి తప్ప ప్రతి దాంట్లో మతం జొప్పించడం, ప్రతి దాంట్లో దేశద్రోహం, ప్రతి దాంట్లో రాజద్రోహం, NSA పెడతా వాళ్ళ మీద, లేకపోతే ఊపాలు పెడతా వాళ్ళందరూ దేశద్రోహులు, టెర్రరిస్టులు, పాకిస్తాన్ నుంచి వచ్చిళ్ళు, రోహింగ్యాలు వచ్చిళ్ళు, ఇట్లాంటి ఫేక్ వీడియోలన్నీ సృష్టించి మరీ కాన్షియస్గా కొంతమంది ఆ యూట్యూబ్లలోనైతే వస్తున్నటువంటి వాళ్ళని చూస్తే అసలు వాళ్ళు మనుషులేనా, వాళ్ళకి బిడ్డలున్నారా, వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెలు ఉన్నారా లేరా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎంత ఫేక్ వీడియోలు అంటే, ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, పొద్దున లేస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. చాలామంది విద్యార్థులు ఎంత కొడతావో కొట్టున్నారు, చంపుతావా చంపు అంటున్నాడు విద్యార్థి. ఎంత కమిట్మెంటు, ఎంత విశ్వాసం. ఇది దేశం కోసం, ధర్మం కోసం సాగుతున్నటువంటి ఒక నికరమైనటువంటి పోరాటం. కాక్రోచ్ జాంతో పార్టీ పేరిట జరుగుతున్నది. NTA అధికారులు ఆ తప్పు చేయడానికి కారణమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. NTAలో అది జరుగుతున్నప్పుడు నువ్వెందుకు కళ్ళొప్పలిచ్చి చూడలేదా ఇంతవరకు? నీకెందుకు తెలియట్లేదని చెప్పేసి నేను అడుగుతున్నా. నువ్వెందుకు చూడలేదని చెప్పేసి అడుగుతున్నా. నీ సంబంధిత శాఖలో అధికారులు ఈ తప్పిదానికి ఒకసారి కాదు కదా, 3వ పేపర్ లీక్ అయినప్పుడు కూడా నీకు ఎందుకు తోచట్లేదు? నీకు ఏం కమిట్మెంట్ ఉంది దాని మీద? ఆ శాఖను సమర్థవంతంగా నువ్వు నడపలేవు కాబట్టి నిన్ను తప్పించాలి కదా, నువ్వు ఉండకూడదు కదా అక్కడ. NTA అధికారుల మీద వదిలేసి చేయకూడదు కదా. ఆ శాఖకు నైతిక బాధ్యత ఎవరు వహించాలి? ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వం వహించాలి. ఇదే కరెక్ట్ అయితే ABVP జాతీయ కార్యదర్శిగా ధర్మేంద్ర ప్రధాన్ 1994లో ఉన్న కాలంలో పేపర్ లీక్ అయితే ఆయన ఏ పోరాటం నిర్వహించిండో అది జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. నువ్వు ABVP విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు పేపర్ లీక్ అయితేనో నువ్వు నడిపిన పోరాటం రైట్ అయింది. ఇప్పుడు నువ్వు BJP పార్టీ నుంచి అధికారంలో ఉంటే, నువ్వు కేంద్ర విద్యాశాఖ మంత్రివి అయితే, నువ్వు లీకేజీలకు పాల్పడితే ఇప్పుడు విద్యార్థులు చేసేది దేశద్రోహ పోరాటం. ఉన్మాదులు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, ఇట్లాంటి ఏ ప్రచారం నిర్వహిస్తారు? నిన్న RSS చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుకుంటే ఏమన్నారంటే, ఈ దేశంలో ఉన్న పిల్లలకి దేవుళ్ళ గురించి తెలవాలి, హనుమంతుడు కోతి రూపంలో ఎందుకున్నాడు, శివుడు జడలు ఎందుకు పెంచుతుంది, ఇవన్నీ తెలవాలంటే పుస్తకాల్లో ఈ దేవుళ్ళ గురించి పెట్టాలి, పూర్తి పురాణాలు పుస్తకాలు చదువు నుంచి స్కూల్ స్థాయిలోనే వాళ్ళకి అందించాలి అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. దీన్ని విద్యా కాషాయీకరణ అంటారా, లేకపోతే పురాణాలు తెలియజేయడం అంటారా? బేసికల్గా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, విద్య అనేటువంటిది సమాజ మార్పుకి, ఆధునిక భారతానికి నాందిగా ఉండాలి. విశ్వాసాలు, నమ్మకాలు అది ఆధ్యాత్మిక భావనగా ఉండాలి. ఆధ్యాత్మిక భావాలు ఉండటం ఉండకపోవటం అనేటువంటిది వ్యక్తిగత ఇష్టతకు సంబంధించిన, ఇష్టానికి సంబంధించినటువంటి అంశం. అది
అది చదువు రూపంలో పెట్టి మూఢ విశ్వాసాలని ప్రేరేపిస్తాం, మంత్రతంత్రాలని ప్రేరేపిస్తాం అని చెప్పేసి అంటే సమాజం ఎటువైపు ప్రయాణం చేస్తుంది? ఒక శాస్త్రీయ దృక్పథం నుంచి ఆలోచించదు. అంటే విద్యార్థులందరినీ బాయిలో కప్పల్లాగా మారుస్తారా, విశాల సముద్రం దాటుకొని భవిష్యత్తు ముందుకుంది, ప్రపంచాన్ని గెలుచుకో అని చెప్పేటువంటి పద్ధతులలో ఉంటారా? విద్యార్థులందరినీ బాయిలో కప్పలుగా, అంధవిశ్వాసాలుగా, అంధభక్తులుగా, ఛాందసవాదులుగా, మత ఘర్షణలు సృష్టించే వాళ్ళుగా మీరు సృష్టించడం ద్వారా మీకు రాజకీయ లబ్ధి వస్తుంది, ఎన్నికల్లో గెలుస్తున్నారు మీరు. కానీ విద్యార్థులందరినీ కూడా మతం వైపున, కులం వైపున, ఇంకా పాతకాలం మధ్యయుగాల కాలం నాటికి విద్యార్థులందరినీ పట్టుకపోతామని ఆలోచించడం అంటే ఈ దేశ యొక్క భవిష్యత్తుని తిరిగి మధ్యయుగాల కాలంలోకి పట్టుకుపోయేటువంటి కుట్ర కుతంత్రం దీని వెనకాల ఉంది. ఏ మత విశ్వాసాలైనా వ్యక్తిగతంగా భారత రాజ్యాంగాన్ని మోహన్ భగవత్ ఫాలో కావట్లేదు అనేటువంటిది నాకు అర్థమవుతున్నది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు చాలా స్పష్టంగా మతం అనేటువంటిది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం తప్ప అది పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి, చరిత్రను వక్రీకరించాలి, ఉన్న చరిత్రను మార్చాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తును పాడు చేయడానికి పనికొస్తాయి తప్ప దేనికి పనికిరానటువంటి పరిస్థితి ఉంది. మతం అనేటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మతం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిందే. మతాన్ని పాఠ్యాంశంలోకి, పార్లమెంటరీ రంగంలోకి, పరిపాలనలోకి, రాజకీయాల్లోకి దేవుడిని కానీ మతాన్ని కానీ తీసుకురాకూడదు. అది వ్యక్తి యొక్క ప్రైవేట్ వ్యవహారం, వ్యవస్థీకృతం చేయకూడదు. వ్యక్తి ఆలోచనల్ని వ్యవస్థీకృతం చేయడం ద్వారా దేశంలో అనేక అసమ్మతి, దేశంలో అనేక అగాధాలు, విభజనలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఊర్లలో రైతులు చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటారు, గొడ్లెన్ని చచ్చిపోయినా పర్వాలేదు కానీ వడ్లెన్ని బండినాయి అనేటువంటిది లెక్క అని చెప్పేసి అంటారు. దేశంలో ఎవడు మతం పేరుతోటి తన్నుకు చచ్చినా పర్వాలేదు కానీ మాకెన్ని ఓట్లు వస్తాయి ఈ పేరు మీద అనేటువంటిది ఆలోచించే పార్టీగా బీజేపీ ఉంది. దురదృష్టకరం. మరోవైపున ఎంఐఎం లాంటి పార్టీలు కూడా ఇదే పాత్ర నిర్వహిస్తున్నాయి. మీరు చూడండి, ఇంత పెద్ద పేపర్ లీకేజ్ అయితే ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మాట్లాడలేదు. వాళ్ళ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది, ఎక్కడైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది. తెలియక హిందూ ముస్లిం కొట్లాటల్లోకి మనం దిగుతుంటాం అమాయకులం. కానీ అర్ధరాత్రి పూట భార్యాభర్తల పంచాయతీ ఎప్పుడైనా బీజేపీది ఎంఐఎంది పొద్దున్న దాకా గొడవ పెట్టుకున్నట్టు ఉంటారు, జనం అంతా చూస్తుంటారు, రాత్రి కాగానే భార్యాభర్తలు కలుస్తారు కదా, అట్లాంటి పాత్ర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ఎంఐఎం మధ్యలో ఉంది. ఖండించిన పాపాన కూడా పోలేదు. అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటి వరకు మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, ఎంఐఎం పార్టీ నేతగా ఉన్నాడు, ఎప్పుడైనా స్పందించాలని ఇంత పెద్ద ఘటన జరిగితే? ఏమైనా మతాలు చేస్తే బోధనకు పోయి కొంచెం అటెండ్ జరగండి 5 నిమిషాలు మేము రాష్ట్రాన్ని రవాణా కష్టం చేస్తానని ఒకడంటాడు, ఇంకో రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకు ప్రజలు కలిసి ఉండటాన్ని కోరుకోరు, అటు ఎంఐఎం అయినా ఇటు బీజేపీ అయినా. అందుకని దేశం అభివృద్ధి జరగాలి అంటే ఉపాధి ఏంటిది, వాళ్ళ విద్య ఏంటిది, వైద్యం ఏంటిది, జీడిపి పెరుగుదల ఏమిటి, వ్యవసాయ కూలీలు ఏంటి, పేద రైతులు ఏంటిది, అట్లాగే మహిళల సమానత్వం సంగతి ఏంటి అనేది మాట్లాడితే దేశం అభివృద్ధి అవుతుంది తప్ప ఇట్లాంటి వాటి వల్ల దేశానికి ఏమీ ఉపయోగపడదు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ భవిష్యత్తు కోసం సాగుతున్నటువంటి ఉద్యమంగా నేను భావిస్తున్నాను.